అలానే విశేషం వాహనదారులకి రోజుకొక చట్టాన్ని ఉన్నటువంటి చట్టాలను ఇంప్లిమెంట్ చేయటం, కొత్త చట్టాలను తీసుకురావటం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చట్టాల ప్రకారం హెల్మెట్ లేకపోతే లైసెన్స్ రద్దు, సీటు బెల్ట్ పెట్టుకోకపోతే భారీగా ఫైను, ఇలాంటివన్నీ కూడా చట్టంలో పొందుపరిచి తీసుకొస్తూ ఉన్నారు. దీన్ని ఇంప్లిమెంట్ చేసిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాల మీద పెట్టారు. ఒక్క వైజాగ్లోనే ఈ చట్టం ప్రకారం దాదాపు 1,20,000 మందికి సంబంధించినట్లు లైసెన్సులను రద్దు చేయాలని చెప్పి స్క్రూటినీ చేసి సుమారుగా 53,000 మంది లైసెన్సులను రద్దు చేసేసారు. ఎలా అంటే మీరు హెల్మెట్ పెట్టుకోకపోతే టూ వీలర్లో వెళ్తూ మీకు ఫస్ట్ ఫైన్ వేస్తారు. ఎంత వేస్తున్నారు? ఇప్పుడు 100 రూపాయలు ఉన్నదాన్ని దాదాపుగా 1,100 చేశారు. ఇప్పుడు ఈ 1,100 రూపాయల ఫైను 3 సార్లు మీరు కట్టచ్చు. ఫస్ట్ టైం అయితే 1,100, రెండోసారి అయితే 3,000, మూడోసారి అయితే 5,000. ఇలా 3 సార్లు ఫైన్ తోటి మీరు టూ వీలర్ వేసుకుని రోడ్ల మీద తిరగచ్చు. ఇక 4వసారి మీరు దొరికారంటే మీ లైసెన్స్ని శాశ్వతంగా రద్దు చేస్తారు. ఫస్ట్ 3 నెలలు చేస్తారు, ఆ తర్వాత పర్మనెంట్గా చేస్తారు. ఇలా రకరకాల రూల్స్ వచ్చాయి, స్ట్రిక్ట్ రూల్స్ వచ్చాయి. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే మినిమం 1000 నుంచి 3,000 రూపాయలు ఫైన్, 5,000 రూపాయలు ఫైన్. ఆ రోజున అక్కడ ఉండేటువంటి పోలీస్ లేదంటే ఆర్టీ అధికారి మూడుని బట్టి మినిమం 1,000. అసలు ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీ ప్రకారం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ప్రకారం మీరు పోలీసులు పట్టుకోలేదు కాబట్టి సిగ్నల్ దాటి వెళ్ళినా పర్వాలేదు అని చెప్పేసి మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. మీ ఇంటికి ఎంచక్క ఫైన్ తోటి బిల్లు వస్తుంది. ఇప్పుడు రోడ్లలో కూడా మీరు హైవేల్లో కానీ లేదంటే సిటీల్లో ఉండేటువంటి రోడ్లలో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కెమెరాస్ పెడుతున్నారు. ఆ కెమెరాస్ మీ వెహికల్స్ని వెంటాడుతూ ఉంటాయి. సో కాబట్టి మీరు ఎక్కడ ట్రాఫిక్ రూల్స్ని అతిక్రమించినా కానీ మీకు ఖచ్చితంగా ఫైన్తో కూడినటువంటి స్లిప్పు మీ వాట్సాప్కు వచ్చేస్తుంది, మీ మొబైల్కి వచ్చేస్తుంది. ఖచ్చితంగా మీరు ఆ పేమెంట్ అయితే చేయాలి. ఇలాంటి సిచ్యువేషను ఉంది. సో కేంద్ర ప్రభుత్వం హెల్మెట్ల విషయంలో ఇంకో కండిషన్ కూడా పెట్టింది. మీరు నాసిరకం హెల్మెట్లు వాడితే కాదు, ఐఎస్ఐకి సంబంధించిన హెల్మెట్లే వాడాలి. అది కూడా మోటార్ బైక్ మీద ఇద్దరు వెళ్ళాలి. ఒకవేళ ఎదురు వెళ్తుంటే కనుక వెనక అతనికి కూడా మీకు హెల్మెట్ ఉండాలి. ఇలాంటి నిబంధనలు పెట్టారు. ఇక కార్ల విషయంలో అనేక నిబంధనలు పెట్టారు. కేంద్రం చట్టం చేసేసింది. సో హైవేల్లో స్పీడ్ లిమిట్స్ పెట్టారు. ఆ స్పీడ్ లిమిట్స్ని దాటినా కానీ మీకు ఫైనే. అలాగే సిటీస్లో స్పీడ్ లిమిట్ పెట్టారు, అది దాటినా కానీ మీకు ఫైనే. కాబట్టి ట్రాఫిక్ రూల్స్ ఏమున్నాయి, ఆ ట్రాఫిక్ రూల్స్ని మీరు అనుసరించాల్సిందే. ఇది కాకుండా ఇప్పుడు అడిషనల్గా ప్రైవేట్ సెక్టార్కి వెహికల్స్ కండిషన్ ఎలా ఉంది అనే దాని మీద టెస్టింగ్ సెంటర్స్ ఇచ్చారు. వెహికల్స్ సంబంధించిన టెస్టింగ్ సెంటర్స్ ఇప్పుడు ఆల్రెడీ బెంగళూరులో ఇచ్చున్నారు, ఏపీలో కూడా కొన్ని ఏరియాలో ఇచ్చున్నారు. ఫిట్నెస్ సెంటర్స్, మీ వెహికల్ ఫిట్నెస్గా ఉందా లేదా అనేది టెస్ట్ సెంటర్లని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చింది, టెండర్ల రూపంలో ఇచ్చేసింది. మీరు అక్కడ పోయి మీ వెహికల్ ఫిట్నెస్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ తీసుకోవాలి మస్ట్గా. ఆ సర్టిఫికేట్ కనుక లేకపోతే మీరు భారీ ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. సో ఫిట్నెస్ సెంటర్స్ ఇప్పుడు ఆల్రెడీ విడతల వారీగా ఇస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో మీరు ఫిట్నెస్ సెంటర్కి వెళ్ళి ఎప్పటికప్పుడు ఫిట్నెస్ సర్టిఫికేట్స్ని తీసుకోవాల్సిందే. అది 6 నెలల సంవత్సరమా అనేది గైడ్ లైన్స్ కూడా రాబోతున్నాయి. మీరు ప్రతి 6 నెలలకి ఫిట్నెస్ సర్టిఫికేట్లు తీసుకోకుంటే పోవాల్సిందే, లేదా ప్రతి సంవత్సరానికి వెళ్ళి మీరు ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోండి అని అంటే వెళ్ళాల్సిందే. ఇప్పుడు కొన్ని బస్సు రూట్లు ఇచ్చేటప్పుడు వాళ్ళకి 3 నెలలకో 6 నెలలకో ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఇస్తూ ఉంటారు ఆర్టీఏ వాళ్ళు. ఇప్పుడు ఆర్టీఏ వాళ్ళు కాకుండా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఇవన్నీ ఉంటాయి, మొత్తం కంప్యూటరైజ్డ్, మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి లింక్అప్ అయి ఉంటుంది. మీ వెహికల్ ఫిట్గా ఉందా లేదా అనేది ఇమీడియట్గా చెప్పేస్తుంది కంప్యూటర్. ఆ సర్టిఫికేట్ లేకపోతే నువ్వు రోడ్లో మీ వాహనాన్ని వేసుకుని నువ్వు తిరగడానికి లేదు. ఆ ఫిట్నెస్ సెంటర్లో ఇప్పుడు ప్రాథమిక దశలో ఉన్నాయి, కొన్ని చోట్ల పెట్టారు ఫిట్నెస్ సెంటర్స్. ఆ ఫిట్నెస్ సెంటర్స్లో
వాళ్ళు యాక్చువల్గా ఉచితంగా ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలి, రూల్, కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి రూల్. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఇవ్వాలంటే అనధికారికంగా డబ్బులు తీసుకొని ఫిట్నెస్ లేకపోయినా ఇచ్చేస్తున్నారు సర్టిఫికేట్. ఇది ఇండియాలో కామన్ అయిపోయింది. ఇండియాలో ఏది అసాధ్యం కాదు, అన్నీ సాధ్యమే డబ్బులు ఉంటే. అలాంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు మళ్ళీ టోల్ ప్లాజాలకు సంబంధించి కొత్త రూల్ తీసుకొస్తున్నారు. మీరు ఇప్పటి వరకు టోల్ ప్లాజాల్లో అమౌంట్ కడుతున్నారు, ఇక నుంచి రాబోయేటువంటి రోజుల్లో మీరు టోల్ ప్లాజాలో అమౌంట్ కట్టవసరం లేదు. మీకు ఒక జీపీఎస్ అమరుస్తారు మీ వెహికల్కి. ఆ జీపీఎస్ అమరిస్తే ఆ జీపీఎస్ క్యాల్కులేట్ చేస్తుంది మీరు ఎంత దూరం ప్రయాణించారు, మీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి మీరు ఎంత దూరం ప్రయాణించారు, అంత దూరానికి మీకు ఇచ్చేస్తారు బిల్లు, టోల్ కట్టించుకుంటారు. అలాగే ఆ టోల్కి సంబంధించి కొన్ని తీసుకొచ్చారు. అదే 3,000 రూపాయలు ఒకేసారి చెల్లిస్తే కనుక మీకు 200 ట్రిప్పులు మీరు తిరగచ్చు అని చెప్పి. ఆ 200 ట్రిప్పులు అంటే ఏంటో తెలుసా, ఒక్కొక్క ప్లాజాని ఒక్కొక్క ట్రిప్ కింద లెక్కేస్తారంట. 200 ట్రిప్పులు మీరు అటు పోయి ఇటు వచ్చేందుకు 10 ట్రిప్పులు అయిపోతాయి, విజయవాడ పోయి మళ్ళీ హైదరాబాద్ వచ్చేటప్పటికి. సో దీంట్లో కూడా క్లారిటీ లేదు. సో కేంద్రం వీలున్నంత వరకు వాహనదారుల నుంచి రెవెన్యూ రాబట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఇవన్నీ చేస్తూ ఉన్నారు, ఫిట్నెస్ సెంటర్లు పెడుతున్నారు. అలాగే ఢిల్లీ లాంటి ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి పొల్యూషన్కి సంబంధించి 15 సంవత్సరాలు ఉన్నటువంటి పెట్రోల్ వెహికల్స్ మాత్రమే ఉండాలి, అంతకన్నా మించి ఉన్నటువంటి వెహికల్స్ పనికిరావు, మీరు స్క్రాప్ చేయాల్సిందే. అలాగే 10 సంవత్సరాలు దాటినటువంటి డీజిల్ వెహికల్స్ని మీరు స్క్రాప్ చేయాల్సిందే. అలాగే మోటార్ బైకులు అయినా సరే మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకోవాలి, ఎలక్ట్రిక్ వెహికల్స్కి రాయితీ ఇస్తున్నారు కాబట్టి మీరు తీసుకోండి అని చెప్తున్నారు. కానీ ఎప్పుడైతే మీరు ఈ వెహికల్స్ సంబంధించి రిస్ట్రిక్షన్స్ పెట్టారో స్క్రాప్ చేయమని చెప్పి, మరి దానికి గవర్నమెంట్ అయితే ఇవ్వాలి కదా, రియంబర్స్మెంట్ అయితే ఇవ్వాలి కదా గవర్నమెంట్. కానీ రియంబర్స్మెంట్ ఇవ్వడానికి సిద్ధపట్ల కేంద్ర ప్రభుత్వం. ఈవీ వెహికల్స్ తీసుకోండి అని చెప్తున్నారు, ఈవీ వెహికల్స్కి సబ్సిడీలు ఇస్తున్నాం, వాటిని తీసుకోండి అని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో అంతా ఈవీ ఉండాలి, గ్రీన్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ తోటే మొత్తం నడవాలి వెహికల్స్, పొల్యూషన్ కంట్రోల్ కావాలి, ఇప్పటికే పొల్యూషన్ ఎక్కువగా ఉంది కాబట్టి మీరు పొల్యూషన్ తగ్గించాలి అని చెప్పి చెప్తున్నారు. పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే కనీసం 3,000 నుంచి 10,000, 15,000 ఫైన్ వేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇండియాలో, హైదరాబాద్లో. ఇక ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి యాక్చువల్గా ప్రైవేట్ వెహికల్స్ తిరగచ్చు, ఒక పబ్లిక్ వెహికల్స్ తప్ప, అంటే ఎల్లో ప్లేట్స్ తప్ప. కానీ ఇప్పుడు మీకు ఓనర్ వెహికల్ అయినా ప్రైవేట్ వెహికల్ అయినా సరే ఒక రాష్ట్రానికి నుంచి మరొక రాష్ట్రానికి వస్తే ఫైన్ వేస్తున్నారు. ప్రత్యేకించి తెలంగాణలో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెహికల్స్ కనుక తిరుగుతూ ఉంటే ఇమీడియట్గా మీరు ఫైన్ వేయండి అని చెప్తే ఒక్కొక్కరు 1,00,000 నుంచి 1,50,000 ఫైన్ వేస్తున్నారు. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు వాహనదారుల నుంచి ఎంతో కొంత పిండుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో కొత్త చట్టాలని, కొత్త వ్యవహారాలను తీసుకొస్తున్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో ఫిట్నెస్ సెంటర్స్ వస్తున్నాయి. ఈ ఫిట్నెస్ సెంటర్స్లో మీ వెహికల్ని ఎప్పటికప్పుడు ఫిట్గా ఉందా లేదా అని చెక్ చేయించుకోవాల్సిందే. ఫిట్గా లేకపోతే కనుక రిపేర్లకు వెళ్ళాలి, మళ్ళీ ఫిట్నెస్ తీసుకుని వచ్చి మళ్ళీ టెస్ట్ చేయించుకోవాలి. ఇదంతా కూడా కేవలం ప్రభుత్వం ఏం చెప్తుంది, రోడ్డు ప్రమాదాలు నివారించడానికి అని చెప్తుంది. కానీ దాని వెనక ఉన్నటువంటి అసలు రహస్యం ఏంటంటే వీలున్నంత వరకు రాబట్టడం వాహనదారుల నుంచి. మరి దీని మీద మీ కామెంట్ ఏంటి అనేది తెలియవచ్చు. థ్యాంక్ యూ.